ఫ్రెండ్స్, గడిచిన కొద్ది ఏళ్లలోనే సైన్స్ ఇంతగానో డెవలప్ అయింది. ఇప్పుడు మన సైంటిస్టులు కేవలం స్పేస్ టెక్నాలజీ అండ్ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ వరకే పరిమితం కాలేదు. వాళ్ళు రకరకాల జంతువుల క్రాస్ బ్రీడింగ్ ద్వారా ఒక హైబ్రిడ్ అనిమల్ ని తయారు చేసే కెపాసిటీ కూడా కలిగి ఉన్నారు. అయితే ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న 10 అటువంటి అమేజింగ్ హైబ్రిడ్ అనిమల్స్ ని పరిచయం చేస్తాను. వాటిని చూసి మీ నోటి నుంచి ఇటువంటి అనిమల్స్ కూడా ఉన్నాయా అనే మాట తప్ప మరేది రాదు. ఆ జీవులు ఎంతో అద్భుతంగా ఎంతో వింతగా ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. లైగర్. ఈ జంతువు పేరు వింటూనే దీన్ని లయన్ మరియు టైగర్ రెండింటి బ్రీడ్స్ ని కలిపి డెవలప్ చేశారన్న విషయం అర్థమవుతోంది. అయితే అడవిలో సింహం మరియు పులి ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి మేటింగ్ చేయవు. ఇవి ఒకదాని నుంచి ఒకటి డిఫరెంట్ ఏరియాలో కనబడతాయి. కానీ వీటి హైబ్రిడ్ జాతిని మనం జూలో చూడవచ్చు. నిజానికి లైగర్ బాడీ ఒక సింహం లాగా చాలా పెద్దగా ఉంటుంది. కానీ దాని బాడీ పైన పులిలాగా నల్లని చారలు కూడా ఉంటాయి. లైగర్ నార్మల్ గా ఏ అడవిలో కనబడదు. ఎందుకంటే సైంటిస్టులు ఇవి మనుషులకు చాలా ప్రమాదకరమైనవి అని అంటారు. అందువల్ల వీటిని కేవలం జూలలో మాత్రమే ఉంచడం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత పెద్ద లైగర్ పేరు హెర్క్యులస్. దీని వెయిట్ దాదాపుగా 418 కిలోలకు దరిదాపుల్లో ఉంది. సవన్నా క్యాట్. ఈ ప్రపంచంలో కుక్క తర్వాత పిల్లి ఒక మంచి ఎటువంటి జంతువు అంటే దాన్ని చాలా మంది వాళ్ళ ఇళ్లల్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది ఈ చిన్న పిల్లిని కాకుండా పులి, చిరుత లాంటి పెద్ద పెద్ద జంతువులను కూడా పెంచుకోవాలనే కోరికతో ఉంటారు. కానీ ఈ జంతువుల ప్రమాదకరమైన బిహేవియర్ కారణంగా అది ఇంపాసిబుల్. అందువల్ల అటువంటి వాళ్ళ ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని 1980వ సంవత్సరంలో యుఎస్ సైంటిస్టులు పెంపుడు పిల్లి మరియు ఆఫ్రికన్ సర్వల్ క్యాట్ యొక్క మిక్స్ బ్రీడ్ తో ఒక హైబ్రిడ్ క్యాట్ ని డెవలప్ చేశారు. ఆ రెండు పిల్లుల కలయిక వల్ల ఏ హైబ్రిడ్ క్యాట్ అయితే తయారైందో అది చూడ్డానికి నిజంగా చాలా అందంగా మరియు అట్రాక్టివ్ గా ఉండింది. తర్వాత దానికే సవన్నా క్యాట్ అని పేరు పెట్టారు. ఈ సవన్నా క్యాట్ యొక్క సైజ్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే మొదటిసారి చూసినప్పుడు ఎవరైనా అది అసలు కొత్త జాతి పిల్లినా లేదా చిరుతనా అని తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఇప్పటి రోజుల్లో ఇది ప్రజల ఇళ్లలో పెంచుకునే ఫేమస్ జంతువుల్లో ఒకటిగా మారింది. జోర్స్. జీబ్రా చాలా వింతైన జంతువు. కానీ ఎప్పుడైతే దీని క్రాస్ బ్రీడింగ్ మరో జంతువుతో జరుగుతుందో అప్పుడు ఇది మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ క్లిప్ లో మీరు ఏ జంతువునైతే చూస్తూ ఉన్నారో దాని పేరు జోర్స్. దీన్ని జీబ్రా మరియు గుర్రం యొక్క క్రాస్ బ్రీడింగ్ తో డెవలప్ చేశారు. జోర్స్ చూడ్డానికి ఎంత క్యూట్ గా ఉంటుందో అంతకంటే ఎక్కువ అద్భుతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే జీబ్రా యొక్క ఈ బ్లాక్ స్ట్రిప్స్ వేరే జంతువుల బాడీ పైన కనబడితే అప్పుడు వాటి ఆకారం ఇంకా బాగా కనబడుతుంది. అందులో జోర్స్ చాలా రేర్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వీటి క్రాస్ బ్రీడింగ్ జరుగుతున్నందున వీటిని చాలా ఎక్కువగా చాలా ఈజీగా చూడవచ్చు. అయినప్పటికీ వీటి కాస్ట్ నార్మల్ గుర్రాలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఎందుకంటే గుర్రాలంటే ఇష్టపడే వాళ్ళకి జోర్స్ చాలా అట్రాక్టివ్ అనిమల్ గా మారింది. ఈ కారణంగానే గుర్రాలు అంటే ఇష్టపడే వాళ్ళు జోర్స్ ని అడిగినంత డబ్బు ఇచ్చి మరీ కొనుక్కు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సార్లూస్ వూల్ఫ్ డాగ్. 1935లో నెదర్లాండ్ లోని ఒక క్రాస్ బ్రీడర్ రెండు వేరువేరు జాతుల అనిమల్ బ్రీడ్స్ తో సార్లూస్ అనే ఒక కొత్త జాతిని డెవలప్ చేశాడు. అతను ఆ కొత్త జాతి అనిమల్ ని తయారు చేయడానికి జర్మన్ షెఫర్డ్ మరియు సైబీరియన్ గ్రేట్ వూల్ఫ్ ని యూజ్ చేశాడు. అయితే వూల్ఫ్ ఇంకా డాగ్ కలయిక వల్ల ఏర్పడిన ఈ జంతువు ఒక కుక్క. కానీ దాని లోపల తోడేల్లో ఉండే సామర్థ్యాలన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఇది అచ్చం ఒక తోడేలు లాగానే తనదైన ఒక గుంపును ఏర్పాటు చేసుకుని ఉండడానికి ఇష్టపడుతుంది. దానితో పాటు వాటి గుంపులో ఒక లీడర్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటాయి. నార్మల్ గా మనం తోడేళ్ల గుంపులో అటువంటిది చూడవచ్చు. సార్లూస్ వూల్ఫ్ డాగ్ బాడీ కుక్కలాగా కనబడుతుంది. కానీ దాని మొత్తం బిహేవియర్ అచ్చం ఒక తోడేలు లాగా ఉంటుంది. అది ఒక కుక్కలాగా మొరిగే బదులుగా అచ్చం ఒక తోడేలు లాగానే అరుస్తుంది. బెల్జియన్ బ్లూ బుల్. ఈ ఎద్దు యొక్క బలమైన శరీరం మరియు అద్భుతమైన మజిల్స్ దీన్ని ఒక ప్రత్యేకమైన జాతిగా మారుస్తాయి. బెల్జియన్ బ్లూ బుల్ ని చూస్తే ఇది ఏదైనా జిమ్ లో ఎక్సర్సైజ్ చేసి అంత అద్భుతమైన మజిల్స్ ని తయారు చేసుకుందా అని అనిపిస్తుంది. అయితే ఈ ఎద్దు నార్మల్ ప్రాసెస్ ద్వారా పుట్టలేదు. దీన్ని డెవలప్ చేయడం వెనుక సైంటిస్టుల హస్తం ఉంది. 19వ శతాబ్దంలో బెల్జియం సైంటిస్టులు ఈ జాతిని డెవలప్ చేయడానికి ప్రపంచంలోని దాదాపుగా 50 శక్తివంతమైన ఆవులు మరియు గేదెల జాతులను ఉపయోగించారు. నార్మల్ భాషలో చెప్పాలంటే ఆవులు మరియు గేదెల క్రాస్ బ్రీడింగ్ ద్వారా ఒక కొత్త జాతి ఈ ఎద్దును పుట్టించారు.
దాదాపుగా 1100 కిలోల నుంచి 1250 కిలోల వెయిట్ కలిగిన ఈ ఎద్దు చూడ్డానికి చాలా డేంజరస్ గా ఉంటుంది. కానీ వాస్తవంగా ఇది చాలా శాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. స్పెషల్ గా బీఫ్ ఇండస్ట్రీలో మాంసం యొక్క కొరతను చూసి ఇటువంటి ఎద్దులను డెవలప్ చేశారు. ఎందుకంటే వీటి బాడీలో చాలా ఎక్కువ మొత్తంలో మజిల్స్ ఉంటాయి. అయితే ఈ బెల్జియం బ్లూ బుల్ మంచి క్వాలిటీ గల మీట్ కి చాలా ఫేమస్. ఫెదర్లెస్ చికెన్. ఒకవేళ మీకు కూడా చికెన్ అంటే ఇష్టమైతే మీరు మీ లైఫ్ లో ఎన్నో రకాల కోళ్లను చూసి ఉంటారు. అవి పెద్ద పెద్ద ఈకలతో మార్కెట్ లో కనబడతాయి. కానీ మీరు ఎప్పుడైనా బాడీ పైన ఒక ఈక గుర్తు కూడా లేనటువంటి కోడిని చూసారా అని అడిగితే మీ ఆన్సర్ దాదాపుగా లేదనే ఉంటుంది. ఇప్పుడు కాస్త ఈ వింతగా కనిపించే ఈ కోడి పైన ఒక లుక్ వేయండి. దీన్ని ఫెదర్లెస్ చికెన్ అని పిలుస్తారు. కానీ ఈ ఫెదర్లెస్ చికెన్ నేచురల్ ప్రాసెస్ లో పుట్టలేదు. చాలా ప్రత్యేకమైన జాతికి చెందిన ఈ కోడిని సైంటిస్టులు డెవలప్ చేశారు. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం ఏమిటి అంటే బాడీ పైన ఉండే ఎక్కువ బరువైన రెక్కల కారణంగా నార్మల్ జాతికి చెందిన కోళ్లు ఎక్కడైతే ఎక్కువగా ఎండ ఉంటుందో అక్కడ జీవించలేవు. అందువల్ల సైంటిస్టులు 2 వేర్వేరు జాతుల కోళ్లను కలిపి ఒక హైబ్రిడ్ జాతి ఫెదర్లెస్ చికెన్ ని పుట్టించారు. దీని బాడీ పైన ఒక ఈక కూడా పెరగదు. జాగ్ లయన్. దీని పుట్టుక ఒక లవ్ స్టోరీ మీద బేస్ అయి ఉంది. అది దాని తల్లిదండ్రుల మధ్య జరిగింది. నిజానికి ఒక మగ జాగ్వర్ మరియు ఆడసింహాన్ని కెనడాలోని వైల్డ్ లైఫ్ శాంచురీలో ఒక చోట ఉంచారు. అక్కడ ఈ రెండింటి మధ్యలో లవ్ స్టోరీ మొదలైంది. కానీ ఎప్పుడైతే ఈ శాంచురీ వర్కర్స్ ఆ రెండింటిని సెపరేట్ గా ఉంచాలని నిర్ణయించుకున్నారో అప్పుడు అసలైన స్టోరీ మొదలైంది. ఈ నిర్ణయం ఆడసింహానికి నచ్చలేదు. అలా సెపరేట్ చేయటం వల్ల మగ జాగ్వర్ అయితే తినడం తాగడం కూడా మానేసింది. దాని తర్వాత చివరిగా శాంచురీ వర్కర్స్ వాటిని తిరిగి ఒక చోట ఉంచాలని డిసైడ్ చేసుకున్నారు. ఇక అవి రెండు ఒక చోట కలిశాక కొన్ని రోజుల తర్వాత ఈ రెండింటి మిక్స్ బ్రీడ్ ద్వారా జాగ్ లయన్ పుట్టింది. అయితే చూడ్డానికి జాగ్ లయన్ ఎంత క్యూట్ గా ఎంత అద్భుతంగా ఉంటుందో రియల్ గా ఇది అంతకంటే అగ్రెసివ్ గా అండ్ డేంజరస్ గా కూడా ఉంటుంది. హైనీ. వీడియో చివర్లో ఇప్పుడు నేను మీకు ఏ జంతువుని చూపిస్తాను అంటే దాన్ని మొట్టమొదటిసారి చూసి ఎవరైనా కూడా ఇది గాడిద లేదా గుర్రమా అని తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారు. నిజానికి ఈ జంతువును మగ గుర్రం మరియు ఆడ గాడిద యొక్క క్రాస్ బ్రీడింగ్ ద్వారా డెవలప్ చేశారు. అందువల్ల దీనికి హైనీ అనే పేరు పెట్టారు. ఒక గుర్రంలో ఎంతో స్ట్రెంగ్త్ ఉంటుందన్న విషయం మనకు తెలుసు. అలాగే గాడిద పనిచేయటంలో ఫేమస్. ఈ కారణంగానే ఈ రెండింటి క్రాస్ బ్రీడింగ్ ద్వారా హైనీని డెవలప్ చేశారు. ఇది గుర్రం లాంటి బలంతో పాటు గాడిదలాగా కంటిన్యూస్ గా పనిచేయగలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ హైబ్రిడ్ జీవులను. వీటిలో మీకు ఏ జీవి గురించి ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివ్ చేసుకోండి.